సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ను నిర్వహించి టైటిల్ ను రివీల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వారణాసి టైటిల్ వివాదంలో చిక్కుకుంది. నిజానికి వారణాసి టైటిల్ తో కొంతకాలం క్రితం తెలుగులో ఒక మూవీని అనౌన్స్ చేశారు. రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ లో రఫ్ మూవీ ఫేమ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్ర ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు రాజమౌళిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశారు. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్ పై వారణాసి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజమౌళి తన అనుమతి లేకుండా టైటిల్ వాడుకుంటున్నారని, ఈ విషయంపై న్యాయం చేయాలని నిర్మాతల మండలిని కోరారు. సినీ పరిశ్రమలో ఈ టైటిల్స్ వివాదం అనేది ఎప్పటి నుండో ఉంది. ఈ తరహా వివాదం వచ్చినప్పుడు కొందరు రిక్వెస్ట్ చేసి టైటిల్ తీసుకుంటారు, మరికొందరు ఎంతో కొంత చెల్లించి టైటిల్ తీసుకుంటారు. వివాదం ముదిరితే టైటిల్ కి ముందు హీరో పేరో డైరెక్టర్ పేరో చేర్చి సింపుల్ గా ఇది వేరే టైటిల్ అనేస్తారు. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన కలేజా సినిమా కూడా ఇలాగే టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో మహేష్ కలేజాగా ఆ సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు వారణాసి విషయంలోనూ అలాంటిది జరగొచ్చు. వారణాసి పోస్టర్ ను గమనిస్తే టైటిల్ పైన రాజమౌళి పేరుంది. మహేష్ కలేజా బాటలోనే ఈ సినిమాని కూడా రాజమౌళి వారణాసిగా విడుదల చేసిన ఆశ్చర్యం లేదు. గతంలో కాపీ ఇష్యూస్ వచ్చిన రాజమౌళి సినిమాలకు అవి పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. కానీ ఈసారి అనవసరంగా హిందూ సంఘాల విషయంలో రాజమౌళి బ్యాడ్ అయ్యారు. దాంతో దేశవ్యాప్తంగా రాజమౌళిపై వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఇది ఆయన వారణాసి సినిమాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో రాజమౌళి స్పందించి వివరణ ఇవ్వడం మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లేదంటే వివాదం ముదిరి అసలే మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.